కుమారస్వామి దేవాలయం గ్రామ కొత్తకొండ మండలం బీర్పూర్పల్లి జిల్లా హన్మకొండ ఈ దేవాలయానికి దర్శనానికి పూజ నిమిత్తం వచ్చిన భక్తులకు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల కంటే అన్నదానమైన ఈరోజు వరంగల్ భక్తులు కుమారస్వామి గారు 30 మందికి అన్నదాన వితరణ చేయమని వారు 3,000 రూపాయలు ఇవ్వడం జరిగినది. 30 మందికి అన్నదానాన్ని వితరణ చేయడం జరుగుతుంది. దేవాలయంలో ఈ యొక్క అర్థం తీసుకురా ఈ దేవాలయంలో స్టీల్ బెంచీలను పెద్ది సూర్యప్రకాష్ ముత్తనూరు గారు 50,000 బెంచీలు మరియు కూర్చుంటేందుకు కుర్చీలను ఇవ్వడం జరిగినది. మన మంత్రి గారు అన్నదాన కార్యక్రమానికి భక్తులకు ఆరోగ్యం బాగుండాలని ప్లాస్టిక్ నివారణ రహిత స్వచ్ఛందంగా వారు ఉండాలని భక్తులందరికీ స్టీల్ అన్నం ప్లేట్లు, వాటర్ గ్లాసులు మరియు బకెట్లు అన్ని భక్తులను ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిత్య అన్నదానాన్ని ఏర్పాటు చేద్దామని అందరూ మరి అనుకోవడం జరుగుతుంది. నిత్యము భక్తులు రోజుకి 20 మంది అన్నదింటి దేవాలయంలో అభివృద్ధి చెందితే దేవాలయం తిరిగి అభివృద్ధి చెందాలి. అన్నదానం గొప్ప, అన్నిటికంటే అన్ని దేవాలయాల అన్నదానం ఉంది. కొత్తకొండలో కూడా అన్నదానం నిత్యం ఉండాలి. మంత్రి గారి సహకారం ఉండాలని మన మంత్రి గారు కూడా ముందు చూపుతో గౌరవనీయులు పెద్దలు మాన్యులు కీర్తిశులు పొన్నం సత్యగౌడ్ జ్ఞాపకార్థం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ నియోజకవర్గ లెవెల్ అందరికీ ఆరోగ్యం బాగుండాలని స్టీల్ వస్తువులను పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కొత్తకొండ మరియు కృష్ణాబాద్ రేణుకెళ్ళమ్మ దేవాలయం, కొట్లపల్లి స్వయంపుర ఐశ్వర్యం దేవాలయానికి అన్ని వస్తువులు వారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఇవ్వడం జరిగినది. కొత్తకొండ కూడా వారు ఇచ్చిన వస్తువులను వినియోగించాలని భావించి అన్నదాన కార్యక్రమాన్ని చేయడానికి ఇక్కడ బెంచీలు మరియు ఈ స్టీల్ వస్తువులతో ఆరోగ్యం బాగుండి అందరూ అన్నం తినాలి. ప్రతి వారికి చిన్న పెద్ద తేడా లేకుండా సమయానికి అనుకూలంగా అన్నం కావాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, భౌతి భిక్షాందేయి అన్నట్టు ఆ పార్వతీ పరమేశ్వరులు సమయానికి అన్నం తినేది మానవులకు పెట్టింది కాబట్టి సమయానుకూలంగా దేవాలయంలో ప్రసాదము వీరభద్రస్వామి సమేత భద్రకాళదేవి ప్రసాదాన్ని గుర్తించాలని ఇవన్నీ ఏర్పాటు చేయడానికి పిల్లి రవీందర్ గారు కూడా అన్నదానంలో రావంతు కూడా కృషి చేస్తాను. 20 కిలో బియ్యం రాంబాబు గారు మీ దగ్గర పెట్టుకొని అన్నదానం చేయాలని వారు సంకల్పించి ఇప్పుడే 25 కిలోల బియ్యాన్ని పిల్లి రవీందర్ ముసాపూర్ గ్రామము వారు ఉదార స్వభావంతో భక్తులందరూ భోజనం చేయాలి దేవాలయాన్ని 25 కిలో బియ్యాన్ని విరాళంగా వారు ఈరోజు ఇప్పుడు తెచ్చివ్వడం ఉంది. రేపు మళ్ళీ అన్నదాన కార్యక్రమము ఒక 30 మందికి చేయుటకు వారి సహకారము ఇంకా పూర్తిగా అన్ని కరీస్కు వేరే భక్తుల ద్వారా వారు ఒక పుట్టినరోజు సందర్భంగా 1000 రూపాయలు ఇవ్వడం జరిగినది. అది ఇది కలిసి అన్నదాన కార్యక్రమం చేయాలని భావించి ఇవాళ ఒక భక్తులు రేపు ఒక భక్తులు నిత్యం కూడా అట్లే కొనసాగించాలి. పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రిగా ఉన్నాడు మన నియోజకవర్గానికి. వారు ఆధ్యాత్మిక భావన గల వ్యక్తి. తప్పకుండా వారి అధ్యయనంలో యువగారితో మాట్లాడి కూడా నిత్యం అన్నం పెట్టాలి మన అందరం అనుకోవడానికి అయ్యగారందరూ కూడా సహకరిస్తారు. భక్తులందరూ సహకరించి రోజు పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ భగవంతుని ఆలయంలో అన్నదానం చేయండి. వీరభద్రస్వామి ఆశీస్సులు పొందండి, అమ్మవారి అనుగ్రహం పొందండి. పుట్టినరోజు ఎక్కడో జరుపుగాడు ప్రతి ఒక్కరికి అన్నం పెట్టండి. పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు అన్నదానం చేయండి. ఆ భగవంతుని ఆశీస్సులు పొందండి. మానవ జన్మ లోపల భగవంతుని ఆలయంలో అన్నదానంలో మీ వంతుగా కృషి చేసి మీరు సహాయశాఖలు అందించి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాలకు అన్నదానం విన్నా శ్రీ బులో వీరభద్ర స్వామికి జై. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.